వాల్టరిటీ అనాలిసిస్ట్ ట్రాక్ చేద్దాం. ఈ ఫ్రేమ్వర్క్ అనేది వాల్టరిటీ అనేది చాలా పవర్ఫుల్ ఓపెన్ సోర్స్ పైథాన్ బేస్డ్ టూల్ అనమాట. సైబర్ సెక్యూరిటీ పనిచేస్తుంది మెమరీ ఫారెన్సిక్కి. సో అనలైజ్ చేయడానికి, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాల్టెడ్ డేటా ఏదైతే మెమరీ డంప్స్లో ఉంటుందో దాని నుంచి ఈ ఫ్రేమ్వర్క్ టూల్ అనేది చాలా పనికి వస్తుంది. సో వాట్స్ వాల్టరిటీ అది తెలుసుకోవడానికి మెమరీ ఫారెన్సిక్ అంటే ఏంటి అసలు, వాల్టరిటీ ఏం ఫోకస్ చేస్తారు ఎక్కువ, ఏది మెమరీ డంప్స్ ఉంటుందో దాన్ని ఎక్కువ అనలైజ్ చేయడం, వాటి స్నాప్షాట్స్ తీసుకోవడం, కంప్యూటర్ ర్యామ్ని. వాల్టరిటీ అంటే ర్యామ్ ఎప్పుడు ఒకసారి పవర్ ఆఫ్ అయితే దాని లోపల డేటా అంటే పోతుంది. సో ఆ ఎవిడెన్సెస్ ఏవైతే జరిగినాయో మిస్లీస్ట్ చేసే యాక్టివిటీ యొక్క ఎవిడెన్సెస్ని అన్కవర్ చేస్తుంది. లేకపోతే అప్పుడప్పుడు మనం దాన్ని అన్కవర్ చేయకపోతే ర్యామ్ నుంచి ఆ డేటా అంటే లాస్ట్ అయిపోతుంది సిస్టమ్ నుంచి, ఒక్కసారి సిస్టమ్ షట్ డౌన్ అయిపోయినాక. సో ఇది ఒక ఓపెన్ సోర్స్ అండ్ పైథాన్ బేస్డ్ టూల్ అనమాట. ఇట్స్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ టూల్. ఇది పైథాన్లో రాస్తాం. ఇది చాలా అందరికీ యాక్సెసిబుల్ అనమాట. ఓపెన్ సోర్స్ అంటే అందరికీ అవైలబుల్ ఉంటుంది. ఇంకా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మన సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ దాన్ని. ఇంకా కమాండ్ లైన్ టూల్ ఇది ప్రైమర్లీ ఒక కమాండ్ లైన్ టూల్. ఒక ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది, ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ కోసం నీకు ఒక కంట్రోల్ ఇస్తుంది. మరి ఎందుకంటే ఇంపార్టెంట్ వాల్టరిటీ సైబర్ సెక్యూరిటీలో అంటే మాల్వేర్ అనాలిసిస్. మన వాల్టరిటీ ఏదైతే ఉంటుందో అది మన హెల్ప్ చేస్తుంది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి. ఏదైతే మాల్వేర్ ఏదైతే జరుగుతుందో, మాల్వేర్ జరిగినాక దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఆ మెమరీ ఏ స్టేట్లో ఉంది, ఆ ఇన్ఫెక్టెడ్ అయిన సిస్టము, దాన్ని ఎగ్జామిన్ చేయడానికి చాలా పనికి వస్తుంది అనమాట మాల్వేర్ అనాలిసిస్. ఇంకా ఇన్సిడెంట్ రెస్పాన్స్, ఇట్స్ ఎ క్రూషియల్ టూల్ అనమాట వాల్టరిటీ అనేది. అయితే ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్స్ వాళ్ళందరూ వాల్టరిటీ డేటాని అనలైజ్ చేస్తారు, దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటారు, దాని స్కోప్ అండ్ నేచర్ ఏముంది ఆ సెక్యూరిటీ బ్రాంచ్ కానీ తెలుసుకుంటారు. ఇంకా డిజిటల్ ఫోరెన్సిక్. వాల్టరిటీ అంటే ఏదైతే ర్యామ్ లోపల ఉన్న డేటా ఈజ్ ఎ వాల్టరిటీ డేటా. సో ఇట్స్ ఎ వాల్యుబుల్ టూల్ అనమాట. ఈ వాల్టరిటీ వాడి ర్యామ్లో ఉన్న డేటాని మనం ఎగ్జామిన్ చేయొచ్చు, ఫారెన్సిక్ చేయొచ్చు. ఒక వాల్యుబుల్ టూల్ ఒక డిజిటల్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్లో. ఇది చాలా ఏం చేస్తుంది, అనలిస్ట్కి ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో మెమరీ డంప్స్లో దాన్ని అనలైజ్ చేయడానికి, అన్కవర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ టూల్. ఇప్పుడు డిటెక్షన్ అండ్ మానిటరింగ్. సో వాల్టరిటీ కెన్ బి యూజ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డిటెక్షన్ అనమాట. ఈ టూల్ని మనం ఒక పార్ట్ ఆఫ్ డిటెక్షన్ కానీ పెట్టుకోవచ్చు. దాంతో పాటు సో మానిటర్ చేసేయచ్చు ఎప్పుడెప్పుడు ఆ డివైస్ని, ఆ క్రైమ్ జరిగిన సిస్టమ్ని మానిటర్ చేస్తూ ఉండొచ్చు. ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ అయితే రియల్ టైంలో దాన్ని మనం మానిటర్ చేసుకుంటా క్రైమ్ జరిగినాక అప్పుడు డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా లైవ్ అనాలిసిస్. వాల్టరిటీ మనకి లైవ్ ఎప్పుడు ఆ మెమరీ కరెంట్ స్టేట్ ఎంత ఉంది ఎప్పుడప్పుడు క్యాప్చర్ చేస్తుంది, దాని స్క్రీన్ షాట్స్, స్నాప్ షాట్స్ ఆ మెమరీ డంప్స్ యొక్క. సో స్నాప్ షాట్ ఆఫ్ సిస్టమ్ స్టేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్యాప్చర్. సో వాల్టరిటీ అనాలిసిస్ ప్యాక్ అనేది దీని ఒక వైడ్ రేంజ్ ఆఫ్ క్యాపబిలిటీస్ ఉంటాయి అన్నమాట ఈ వాల్టరిటీ అనాలిసిస్ ప్యాక్కి. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఎన్ని రన్నింగ్ ప్రాసెస్ ఉన్నాయి, ఎన్ని నెట్వర్క్ కనెక్షన్స్ అయినా అనాలిసిస్ చేస్తుంది. ఇంకా రిజిస్టర్ కీస్ని ఎగ్జామిన్ చేస్తుంది. ఏదైనా మాల్వేర్స్ కానీ రూట్ కిట్స్ ఉంటే సెర్చ్ చేస్తుంది. ఇంకా డేటాని రికవర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ పాస్వర్డ్స్ అండ్ ఎన్క్రిప్షన్ కీస్. ఇంకా రియల్ టైమ్ అనాలిసిస్ని పర్ఫామ్ చేస్తుంది. ఇంకా సపోర్ట్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు కేవలం విండోస్కే కాదు, డిఫరెంట్ మ్యాక్, లినక్స్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న మెమరీ డంప్స్ని అనలైజ్ చేయడానికి అట్లా అన్నమాట.